నమస్తే అండి, జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గడ్డం రమేష్ గారు భీమవరం మీద వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ టైం వచ్చినా మీరు ఫోన్ చేయండి సార్. మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు आज डेट कितना 24వ తారీఖు సార్, ఆదివారం. 24వ తారీఖు ఆదివారం, నవంబరు 2024 సార్. టైము 4:30 అయింది సార్. ఈ కారు మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాను ఫస్ట్ నేను ఫోటో. ఈరోజు ఉదయం 7:57కి పెట్టాను. 5 మినిట్స్లో సార్ నల్గొండ జిల్లా నుంచి ఏడుకొండలు గారు అడ్వాన్స్ వేశారు సార్. సారు అసలు ఏమాత్రం నన్ను ఎంక్వైరీ చేయకుండా రమేష్ గారితో మాట్లాడి వెంటనే ఆయన నమ్మకానికి నేను మరొకసారి ఏడుకొండల గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మన జెన్యూన్ కార్స్ ఏపీ ఫ్యామిలీ గ్రూప్ అని వాట్సాప్ క్రియేట్ చేసాం సార్. మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే, మీకు ఇష్టమైతే చూడాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడానికి మీరు నాకు కానీ రమేష్ గారికి కానీ మెసేజ్ పెట్టండి. హాయ్ అని పెడితే మేము వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాము. మీకు నచ్చిన రోజులు ఉండొచ్చు, మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే మమ్మల్ని భరాయించడం కష్టం. ఎందుకంటే ఏదో కార్లు, వీడియోలు, ఫొటోస్ పెడతాం. మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. మీకు ఇబ్బందిగా ఉంటే లెఫ్ట్ అవ్వండి సార్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఉండండి. ఓకే సార్. ఇప్పటివరకు అన్నీ కూడా మంచి కార్లు ఇస్తున్నాము. నేను ఇచ్చినటువంటి కార్లు 50-60 వేల కంటే తక్కువ కార్లు ఇస్తున్నాం. 50-60 వేలు తిరిగిన కారు క్లచ్ 50% ఉంటుంది సార్. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి, అది ఒకటే. ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చినటువంటి కారు ఎటువంటి మెకానికల్గా అప్ టు డేట్ షోరూమ్స్లో సర్వీస్ చేసిన 70-80 వేలకి క్లచ్ ప్లేట్లు మారుస్తారు ఈ హై రిలయబుల్ ఇంజిన్కి. కాబట్టి మనం 50,000-60,000 అట్లా తిరిగినటువంటి కార్లు ఇంకొక 20,000కి ఎంతకో క్లచ్ ప్లేట్లు మార్చవలసి వస్తుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంతే తప్ప మిగతాది ఏం కంప్లైంట్ ఉండదు. వాళ్ళు కూడా చెప్తారండి, ఇంకో 20,000 తిరగండి, 30,000 తిరగండి అని చెప్తారు. కాబట్టి క్లచ్ ప్లేట్ల గురించి మీరు కంగారు పడద్దు. ఎందుకంటే మనం తెచ్చుకున్న తర్వాత ఒక 20,000 ఎంత తిరిగిన తర్వాత మనం క్లచ్ స్ప్రింగర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి సార్. అంతే, ఇంకేం లేదు. ఇదైతే అది కూడా లేదు. ఎందుకంటే చాలా తక్కువ తిరిగింది, 26,000 తిరిగింది సార్. షోరూమ్ హిస్టరీ సార్కి వెంటనే పంపించాను. ఆయన రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అది వెంటనే గ్రూప్లో పెట్టాను. మేము ఎవరైతే అడ్వాన్స్ ఇస్తున్నారో వాళ్ళకి వెంటనే మేము సర్వీస్ హిస్టరీ ఇస్తున్నాం. సర్వీస్ హిస్టరీ చూసిన తర్వాతే అప్పుడు నేను వెహికల్ అంతా కూడా చెక్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి నేను ఇప్పుడు తీసుకొచ్చాను. వాషింగ్ అని సార్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేయండి అంటే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వాషింగ్ సర్వీసింగ్కి చేస్తున్నారు. చేయించకుండానే నేను వీడియో ఎలా ఉందో అలాగే తీసేస్తున్నాను. మళ్ళీ దానికి శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత ఎందుకు ముందే చేసేస్తాను. సన్లైట్ తగ్గుతుందని రేపు తీద్దాం అనుకున్నాను. ఈరోజే నేను వీడియో తీస్తున్నాను సార్. 2019 నవంబర్ రిజిస్ట్రేషన్ సార్. బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. ఒరిజినల్ కారు. ఫ్రంట్ గ్లాస్ ఒకటే 2022లో బయట పెట్టడం వల్ల హీట్ ఫామ్ అయ్యి గ్లాస్ బ్రేక్ ఇస్తాయి సార్ చాలా మటుకు. ఇక్కడే కాదు, పార్కింగ్ లేని ప్లేస్లో రోడ్ల మీద పెట్టిన కార్లకి, చాలా కార్లకి ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ వస్తాయి. అంటే చిన్న ఎయిర్ అవుతుంది సార్. ఎందుకంటే లోపల హీట్ చాలా ఫామ్ అయిపోతుంది. అదేం ప్రమాదం కాదు సార్. 2022లో ఫ్రంట్ గ్లాస్ వేశారు. మార్చడం కూడా చాలా మంచిదని చెప్తాను. ఫ్రంట్ గ్లాసు నాన్ యాక్సిడెంటల్ కాకుండా ఉండి ఫ్రంట్ గ్లాసు రాయి తగిలో అది ఏదో పడో లేదంటే ఎయిర్ లాగో చేంజ్ చేయడం వల్ల మంచిదే. ఎందుకంటే మీకు విజిబిలిటీ చాలా క్లియర్గా ఉంటుంది. ఫ్రంట్ గ్లాసు మార్చుకోవడం వల్ల దానివల్ల ఏ ప్రమాదం కాదు. నేను ఉన్నట్టుగానే చెప్తాను. పెయింట్ ఇప్పటి వరకు కూడా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్. టైర్లు 4 కూడా 2019 నుంచి వచ్చిన టైర్లు. ఇంకా మీకు 50% టైర్లు ఈజీగా ఉన్నాయి సార్. టైర్లు కార్ అంతా మీకు చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూడండి. ఇది అమ్ముడైపోయింది కదా అని చూడడం మానేకండి. మీరు చూడాలి, లైక్ చేయాలి, మీరు సపోర్ట్ చేయాలి సార్. కేవలం మీ సపోర్ట్ తోటి ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఇదిలో నా గొప్పతనం ఏమీ కాదు. కేవలం మీ సపోర్ట్ తోటి, నా వయసుకు గౌరవించి మీ సపోర్ట్ తోటి కారు నేను రమేష్ గారు కానీ మేము ఇలా వెళ్తున్నాం, గ్రోత్ అవుతున్నాం అంటే కేవలం మీ సపోర్ట్. ఇది నేను మర్చిపోను. థ్యాంక్ యూ సార్. కార్ అంతా ఒకసారి చూపిస్తాను. ఇది రాత్రుల్లో బ్లాక్గా కనిపిస్తుంది సార్. గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ లేటెస్ట్ షేప్ సార్. ఇది
ఫాగ్ ల్యాంప్స్, హెడ్ లైట్స్ నీట్గా ఉన్నాయి సార్. అండర్ బాడీ కూడా నీట్గా ఉంది. వాటర్ సర్వీసింగ్ చేయాలి సార్, మట్టితో ఉంది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. వెతికి మంచి కార్లు పెడుతున్నాను సార్. పెయింట్ అంతా ఒరిజినల్ పెయింట్ సార్. ఇది గ్లాస్ కొత్త గ్లాస్, ఇది 2 years కూడా అవ్వలేదు. ఇది కంపెనీ నుంచి వచ్చిన 2019లో ఒరిజినల్ గ్లాస్ సార్. 2019 ఒరిజినల్ గ్లాస్ సార్. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. చాలా తక్కువ వాడారండి. 26,000 ఒరిజినల్ రీడింగ్ సార్. చూపిస్తాను రీడింగ్, నేను ఎంతో చూడలేదు. షోరూమ్ హిస్టరీ మాత్రం 25,000లో లాస్ట్ సర్వీస్ చేశారు. 25,000లో లాస్ట్ సర్వీస్ అయింది. క్లాంప్స్ అంతా ఒరిజినల్ సార్. ఒరిజినల్ పంచింగ్ సార్. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. బ్రాకెట్స్ ఒరిజినల్. డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ నీట్గా ఉంది సార్. ఎగ్జిట్ హోల్ నీట్గా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ డోర్ ప్యాడ్ చాలా నీట్గా ఉంది. పంచింగ్, రోబో పంచింగ్ ఒరిజినల్ సార్. రేర్ ఏసీ. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దయ వల్ల మంచి కార్లే నేను ఇస్తున్నాను. చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్. చిన్న కంప్లైంట్లు వచ్చినా మీరు దయచేసి ఏమనుకోవద్దు. 50% టైర్లు ఈజీగా ఉన్నాయి సార్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ జాకర్, ఫ్రంట్ జాకర్ ఒరిజినల్ సార్. అలాయ్ వీల్, లేటెస్ట్ అలాయ్ వీల్ సార్. కంపెనీ ఫిట్టెడ్ గుడియర్ టైర్లు సార్. ఇవి 2019లో కంపెనీ నుంచి వచ్చినటువంటి టైర్లు అలాగే ఉన్నాయి. ఇంకో 30,000 ఈజీగా తిరగచ్చు సార్ కారు. టైర్లు బ్యాక్ సైడ్ కూడా మీకు 50% టైర్లు ఉన్నాయి. ఇంకొక 25-30,000 ఈజీగా తిరగచ్చు. గుడియర్ టైర్ సార్. కంపెనీ నుంచి వచ్చిన టైరే. బ్యాక్ ప్రొఫైల్ చూడండి ఎంత అందంగా ఉందో చూడండి సార్ కారు. హోండా సిటీ విఎంటీ సార్. ఐవీ టెక్ చాలా నీట్గా ఉంది సార్ కారు. అండర్ బాడీ చూడండి సార్, మట్టితో ఉంది తప్ప ఎక్కడ ఆయిల్ లీకేజ్లు ఏ మాత్రం డ్యామేజ్ ఏం లేదు సార్. కిందకు దూరి నేను అన్నీ చూస్తాను. డిక్కీ లాక్లోనే ఉంటుంది సార్, కీలో ఉంటుంది. డిక్కీ అంతా ఒరిజినల్ సార్. ఫ్రేమ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. బూట్ చాలా నీట్గా ఉంది సార్. ఎక్కువ యూజ్ చేయలేదు బూటు, చాలా నీట్గా ఉంది. బూట్ చూడండి సార్, ఎక్కడ ఎటువంటి రిపేర్లు వెల్డింగ్లు ఏమి లేవు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో రాయండి. ఇప్పటి వరకు ఆ జాకీ బయటికి తీయలేదు సార్. ఇప్పటి వరకు ఈ స్టెప్ని వాడలేదు సార్. ఈ స్టెప్ని గుడియర్ కంపెనీ నుంచి వచ్చింది. ఇప్పుడు వరకు ఈ స్టెప్ని వాడలేదు సార్. కనిపిస్తుందండి గుడియర్ స్టెప్ని వాడలేదు సార్. అన్యూజ్డ్ స్టెప్ను ఇవ్వండి. అవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. లెఫ్ట్ ప్రొఫైల్ చూడండి సార్.
బ్యాక్ గ్లాస్ కంపెనీ నుంచి వచ్చినటువంటి గ్లాసే సార్. లెఫ్ట్ సైడ్ థర్డ్ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ గ్లాస్ ఒరిజినల్ సార్. బ్యాక్ డోర్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. గుడియర్ టైర్ కంపెనీ నుంచి వచ్చిందే సార్ 50%. ఎలాయ్ వీల్స్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. డోర్ గార్డ్స్ ఉన్నాయి. నీట్గా ఉంది సార్ డోర్ ప్యాడ్. ఎక్కడ కూడా ఎటువంటి పిల్లర్స్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు సార్. సీట్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. సార్ విన్ నెంబర్ చూసుకోండి, ఇంజిన్ నెంబర్ చూసుకోండి. డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్ సార్. కంపెనీ రోబో పంచింగ్ ఒరిజినల్ సార్. సీట్ చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది సార్. సార్ ఎయిర్ బ్యాగ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్ చూపిస్తాను. గేర్ షిఫ్ట్, ఆర్మ్ రెస్ట్ డ్రైవర్కి, పైన కూడా చూడండి. ఎక్కడ డెంటింగ్లో ఏం లేవు సార్, ఏం లేవు సార్. చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా యూజ్ చేశారు సార్ కారు. ఇది మాత్రం మంచి కలర్ సార్. నిన్న మొన్న ఒక కారు ఇచ్చాను సార్కి, విజయనగరం సార్కి ఒకరికి, తర్వాత రాజమండ్రి హోండా సిటీ రాత్రి డెలివరీ అయింది సార్. అదొకటి సేమ్ కలరు. అర్బన్ టైటానియం మంచి కలర్ సార్. ఇది బ్లాక్ లాగా ఉంటుంది దూరం నుంచి చూస్తే. గుడియర్ టైర్ సార్. ఎలాయ్ వీల్ ఎక్కడ కూడా డిస్టర్బ్ లేదు సార్. చాలా నీట్గా ఉన్నాయి ఎలాయ్ వీల్స్. మట్టితో ఉంది చూసారు కదా. సర్వీసింగ్ చేస్తారు కానీ కారు బాగానే ఉంది కదా అని చెప్పి మనకు క్వాలిటీ కావాలి కానీ నేను నీట్నెస్ గురించి పట్టించుకొని మీకు తెలుసు. ఓకే, లోపలికి వెళ్ళి ఒకసారి డాష్ బోర్డ్ చూసేద్దాం సార్. సార్ తాళం చూడండి. ఇది బ్లర్ వస్తుంది సార్. దీనికి నాకేమైనా సలహాలు ఏమంటే కొద్దిగా యూట్యూబ్ విషయంలో కానీ కెమెరా విషయంలో కానీ ఎవరికైనా అవగాహన ఉంటే దయచేసి నాకు కొద్దిగా సలహా ఇవ్వాలని కోరుతున్నాను. కీ స్టార్ట్ సార్. ఇది సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 26,200 తిరిగింది సార్. 26,283 ఉంది. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఇంకో కారు తిప్పరు సార్. ఇంకా ఎంత నీట్గా ఉంది సార్. ఆటో ఫోల్డింగ్ సార్. ఇది రెండు పని చేస్తున్నాయి. నావిగేషన్ కనెక్ట్ చేసుకోలేము. అది మీరు చూసుకుందరు కానీ. రివర్స్ కంపెనీ ఫిట్టెడ్ రివర్స్ క్యామ్ సార్. ఏసీ టచ్ వస్తుంది. ఏసీ చిల్డ్ సార్. నేను చూశాను, డ్రైవ్ చేసి టెస్ట్ డ్రైవ్ చేశాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. హారన్ బాగుంది. రెండు లైట్లు పనిచేస్తున్నాయి సార్. ఏసీ చిల్డ్ సార్. ఆపేస్తున్నాను. చాలా నీట్గా ఉంది సార్. క్రోమ్ ఫినిషింగ్ ఉంది. చాలా నీట్గా ఉంది సార్ డాష్ బోర్డు.
చూసుకోండి సార్ ఒకసారి, ఎక్కడ వార్నింగ్స్ లేదు. సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్, ఆ రెండు వార్నింగే కనిపిస్తుంది కదా, ఆ రెండు తీస్తే హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను, అది కూడా పోయింది. సీట్ బెల్ట్ పెడితే సీట్ బెల్ట్ పడుతుంది. ఇక్కడ అమ్మేద్దాం అనుకునేటప్పటికి ఎవరో ఆయిల్ ఇవ్వట్లేదు సార్, మనకి ఆయిల్ మనమే కొట్టించుకోవాలి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది సార్, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడ ఆమ్రెస్ట్ ప్లస్ లోపల బాక్స్ కూడా ఉంది సార్, ఛార్జింగ్ పోర్టల్, గేర్ షిఫ్ట్ కూడా బాగుంది సార్, డ్రైవ్ చేసుకున్నా. మీకు ఇంకోటి అండి, సెకండ్ గేర్ ఎప్పుడు కూడా రన్నింగ్ సెల్ఫ్లో ఉండగా ఎక్కడైనా ఆగినప్పుడు సెకండ్ గేర్ కొంచెం టైట్ ఉంటుంది సార్. మీరు కంగారు పడొద్దు, ఏ కారుకైనా సెకండ్ గేర్ మాత్రమే ఉంటుంది, టైట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ గేర్ టైట్ ఉంటుంది. బాగుంది సార్, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీకు చాలా స్మూత్గా ఉంది. 26,000 తిరిగింది, దానికి క్లచ్ ప్లేట్లు పోయినాయి. తర్వాత అది కంప్లైంట్ అంటే మనం ఎలాగా అసలు 26,000 మనం ఎంత ర్యాష్గా నడిపినా కూడా ఆ కార్లు ఏం అవ్వవు సార్. అందులో ఈ హోండా కంపెనీలు, వోక్స్ వ్యాగన్లు, ఫోర్డ్లు 26,000, 40,000 ఈ కార్లకి లెక్కేం కాదు సార్. ఏంటంటే మనం పొద్దున్న మచిలీపట్నం నుంచి సార్ చెప్పారు, అంటే సార్ డాక్టర్ గారి దగ్గరికి, సార్ కొద్దిగా ఏదో నీరసంగా ఉందంటే ఏదో ఒకటి రాయాలి కదా, రాస్తారండి. అలాగే మనం కూడా ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు సార్ ఇలా ఉంది అంటే దానికి ఏదో చెప్తారు, అవి మార్చుకోవాలండి, ఈ మార్చుకోవాలండి అని సహజంగా చెప్తారు. కానీ ప్రస్తుతానికి అయితే దేనికి అవసరం లేదు సార్. 26,000 తిరిగిన కారుకి ఏముంటుందో చెప్పండి, మనం ఆలోచించండి. అది కామన్గా మనం ఆలోచించేది. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. ఇది లెఫ్ట్ సైడ్ యాప్రన్ చూడండి సార్, పేస్టింగ్ లెగ్స్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు సార్. దీని మీద డేట్ లేదు సార్, దీని మీద క్వాలిటీ ఉంది. ఇది ఒకసారి ఓల్డ్లో పెడుతున్నాను. ఓకే సార్, చాలా స్మూత్గా ఉంది సార్ ఇంజిన్. రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్ సార్. బెడ్ ఎక్కడ కూడా జంకట్లేదు, ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదండి. ఏబిఎస్, ఈబిడి నీట్గా ఉంది సార్. ఇంజిన్ ఆయిల్ కూడా లైట్గా ఉంది చూడండి, చాలా స్మూత్గా ఉంది సార్. సౌండ్ చూపిస్తాను చూడండి. బానెట్ ఎంత నీట్గా ఉంది చూడండి. ఓకే సార్, సార్ చూశారు కదా కార్ అంతా. డే టైం రన్నింగ్ లైట్స్ సార్, లైట్లు వేయమని చెప్పాను ఫాగ్ ల్యాంప్లో. ఓకే చారో ఓకే. క్వాలిటీ సార్ కారు, అన్ని వర్కింగ్ కండిషను. ఈ కారుకి సారు అడ్వాన్స్ వేశారు. ఆయన పేరు ఏడుకొండలు, నల్గొండ జిల్లా. పేరు మర్చిపోయిన క్షమించండి సార్ ఏడుకొండల గారు. ఏ పల్లి గుర్తు రావట్లేదు కానీ సారీ అండి. ఓకే సార్, 5,89,000కి ఇచ్చాం సార్ కార్. ఇది విత్ ఎన్ఓసి 5,89,000 విత్ ఎన్ఓసి సార్. 26,000 తిరిగింది. 100% నాన్ యాక్సిడెంటల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్. ఫ్రంట్ గ్లాస్ 2022లో ఎయిర్ గ్యాప్ ఇచ్చి, హీట్కి ఎయిర్ ఇచ్చి అది మీకు గ్లాస్ ఒకటే మార్చుకున్నారు, డైరెక్ట్గా చెప్పారు. అది మార్చడం కూడా వెరీ హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. పిల్లు ఆవులెంతుందా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏడుకొండల గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఫోటో చూసి, ఇంపార్టెంట్, మీరు కేవలం వాట్సాప్ గ్రూప్లో ఫోటో చూసి కనీసం ప్రశ్నించకుండా అమౌంట్ వేశారు మా మీద నమ్మకంతో. ఎందుకంటే వీడియో ఎలా ఉందో చూడకుండా
అనేక అనుమానాలు. నిజమేనండి, లక్షలు మీరు మా మీద నమ్మకంతో వేస్తున్నారంటే అనుమానాలు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మన పక్కింటి వాళ్ళే ₹1,00,000 అప్పు అడిగితే ఎప్పుడు ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి మనం ఇవ్వం. అలాంటిది లక్షలు నమ్మి మమ్మల్ని వేస్తున్నారు. మేము కూడా నేను అడ్వాన్స్ వాళ్ళకి కారు చూసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇచ్చానండి. ఉదయం 8:10కే ఇప్పుడు అడ్వాన్స్ చేశారు. ఇప్పుడు ఇచ్చానండి కారు. నేను టెస్ట్ డ్రైవ్ చేసి నడిపి నాకు నచ్చితేనే వాళ్ళకి ఇచ్చాను అడ్వాన్స్. కారు బాగుంది సార్ ఏడుకొండల గారు, మంచి కారు. రేటు కూడా మంచి రేటు సార్. ఇది మనకి 8 లక్షలు ఉంది సార్. ఈ కారు 2019 కారు 8 లక్షలు ఉంది. VMT 8 లక్షలు దాటే ఉంది సార్. మనకి ఇది కూడా 8 లక్షలు అవుతుంది సార్కే. బట్ ఏంటంటే క్వాలిటీ ఉంది సార్. స్టెప్ని ఇప్పుడు వరకు వాడనటువంటి కారు ఎక్కడ దొరుకుతున్నాయి సార్? నేనే అమ్మలేకపోతున్నాను. నెలకు ఒకటో రెండో కూడా దొరకట్లేదు నాకు సార్. ఓకే సార్, కారు చూడండి. కారు బాగుంటే దయచేసి కామెంట్ చేస్తే నాకు సంతోషం సార్. మీకు ఎవిడెన్స్ 26,000 తిరిగిందని ఆయనకి షోరూమ్ హిస్టరీ ఇచ్చాను. మీకు కూడా మీకు ఎవిడెన్స్ 2019లో వచ్చిన టైర్లు ఉన్నాయి. స్టెప్ని 2019లో వచ్చింది. ఇప్పటి వరకు ఆ స్టెప్ని కిందకి దింపలేదు, మీకు చూపించాను. ఇంక సర్వీస్ హిస్టరీ అక్కర్లేదు సార్ ఈ కారుకి. అంతకంటే అప్రాక్సిమేట్గా 25,000 30,000 తిరిగిందని చెప్పేయచ్చండి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆ టైర్లు చూసి, ఆ క్వాలిటీ చూసి, ఆ సౌండ్ చూసి చెప్పేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సపోర్ట్ చేయండి. నమస్తే. చాలా పెద్దదైపోయింది సార్ అనుకోకుండా వీడియో. థ్యాంక్ యూ సార్.